బూటకపు ఎన్కౌంటర్ పేరుతో బీజేపీ ప్రభుత్వం గాజర్ల రవిని కాల్చి చంపడాన్ని ఖండించారు వెలిశాల గ్రామస్తులు. భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామంలో గాజర్ల రవి అంత్యక్రియల నేపథ్యంలో పలువురు గ్రామస్తులు మాట్లాడారు. భూస్వాముల పెత్తందారుల అరాచకాలను అడ్డుకొని పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టి 40 సంవత్సరాలుగా ప్రజల సమస్యల కోసం పోరాడి అసువులు బాసారని అన్నారు. కన్నీటి విడుదల చెప్పడానికి అసువులు బాసినటువంటి కామ్రేడ్స్ కు మా శ్రద్ధాంజలి కట్టించడానికి ఇంత దూరం రావాల్సి వచ్చి అన్నకు శ్రద్ధాంజలి కట్టించున్నాం. జోహార్ గణేష్ అన్నకు జోహార్, అమర వీరులకు జోహార్. నేను ఏం మాట్లాడతా ప్రజల కోసం మాట్లాడతాం. ఈ రోజు కనుక మనం మాట్లాడకుంటే మన కోసం మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఈ రోజు ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి వారిని మావోయిస్టులుగా ముద్రలు వేసి మావోయిస్టులుగా అవకాశం వాళ్ళను మార్చి తన సుదీర్ఘకాల విప్లవోద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి ఈరోజు తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి అశేష ప్రజానీకం యొక్క జయజయలతో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన అంతిమయాత్ర కాదు. కామ్రేడ్ రవి, కామ్రేడ్ గణేష్, ఉదయ్ ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. నా పేరు నారాయణరావు, పౌరకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మనం శాంతి చర్చల ప్రతినిధి గణేష్ మృతదేహం ముందు మాట్లాడుతున్నాం. నిజంగా దేశంలో ప్రజాస్వామ్యము రాజ్యాంగం పూర్తిగా విఫలమైతేనే ఏ దేశంలోనైనా సరే సాయుధ పోరాటాలు వస్తాయి, విప్లవ పోరాటాలు వస్తాయి. ఆ విప్లవ పోరాటం మనకు నక్సల్బరీ పోరాటం, శ్రీకాకుళ పోరాటం తర్వాత ఉత్తర తెలంగాణ లోపల ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లా లోపల ముందుకొచ్చినాయి. అందులో భాగంగానే ఈ గణేష్ మనకు ఉద్యమంలోకి వెళ్ళి 50 ఏళ్లుగా పనిచేస్తూ వచ్చాడు. పూర్వ పీడీసీ విద్యార్థుల రాష్ట్ర కప్ నాయకులను మా సిపిఎం ప్రజాప్రతినిధి పార్టీ ప్రజాసంఘ నాయకులు కూడా ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే రవణది అలియాస్ గణేష్ అనేది బూటకపు ఎన్కౌంటర్. ఎందుకంటే ఒక దళం అంటే ఆయనకు సెంట్రల్ కమిటీ మెంబర్ కట్టి ఒక 50 మంది సెక్యూరిటీ ఉంటుంది. ఆయనకు ప్రభుత్వం ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకొని కాల్చి చంపిల్లు. వాస్తవం ఏంటంటే మావోయిస్టు పార్టీలు చర్చలు చెప్తూ అంటున్నారు. పాపం 4-5 సార్లు లెటర్ పెట్టిన వాళ్ళు. నా పేరు పావురాల భిక్షపతి, సిపిఐఎంఎల్ ప్రజాప్రతిఘటన రాష్ట్ర మాజీ కమిటీ సభ్యుడిని. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలకు వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి ఖనిజ సంపదను దోచుకుపోయే తందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని ఈరోజు కమ్యూనిస్టు నాయకులను, మావోయిస్టు నాయకులను ఏకపక్షంగా కాల్పులు జరుపుకుంటూ ఎక్కడో హాస్పిటల్ పోయినటువంటి నాయకులను తీసుకొచ్చి రంపచోడవరం దగ్గర ఎన్కౌంటర్ అని చెప్పి కాల్చి చంపి కట్టకత్తులు అల్లుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి దమనకాండను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యను ఆపాలి. ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ప్రజల వైపు, కార్పొరేట్ల వైపు అని ఒక దేశభక్తియుత ఉద్యమాన్ని దేశమంతా తీవ్రం చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, జీవించే హక్కును ఎట్లా హరిస్తున్నారో ఆ జీవించే హక్కు కోసం మనం దేశమంతా పోరాడాల్సిన అవసరం ఉంది. కామ్రేడ్ గణేష్ అన్న ఊర్లో కామ్రేడ్ గణేష్ అన్నను చూసుకోవడానికి వచ్చినటువంటి వేలాది మందిలో మేము కూడా ఒకరం. ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా, అమరత్వాన్ని కీర్తిస్తున్నటువంటి కళాకారులంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నటువంటి, పాట పాడుతున్నటువంటి కళాకారులంగా గణేష్ అన్నను చూసుకోవడానికి చివరగా ఇక్కడికి వచ్చాం. కామ్రేడ్ గణేష్ అన్నతో పాటు కామ్రేడ్ రియాజ్, కామ్రేడ్ రామకృష్ణన్న, కామ్రేడ్ సుధాకర్ అన్న, వీళ్ళందరూ కూడా, వీళ్లతో పాటు కామ్రేడ్ అమర్ 2004లో చర్చలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.